హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ కూడా నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మన లెవెల్స్ని ఫాలో చేసిందండి అండ్ ఛానల్లోనే మూవ్ అయింది. నిన్న అనాలిసిస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అదే ఛానల్లో మూవ్ అయింది. ఇక్కడ మార్కెట్ ఓపెనింగే మన లెవెల్కి కొంచెం పైన ఓపెన్ అయ్యి ఫాల్ ఇచ్చిందండి. అది యాక్చువల్గా ఫాల్ కాదు, జస్ట్ ఒక ట్రాప్. పుట్ బయర్స్ని ఇన్వైట్ చేసి జస్ట్ మళ్ళీ కాల్ సైడ్ వెళ్ళింది అండ్ ఛానల్ మిడిల్ లైన్ వరకు వెళ్ళి అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అండ్ అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఫైనల్ టార్గెట్ 25,795 చేసింది. అండ్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ మన మిడిల్ లైన్కి వచ్చింది, అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. సో మనకి ప్యాటర్న్ వచ్చేసి అది ఎన్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇవాళ. రేపటి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి, నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, రేపు ఎక్స్పైరీ కదా, అవన్నీ చూద్దామండి. ఇక్కడ సపోర్ట్ వచ్చేసి 25,720, రెసిస్టెన్స్ వచ్చేసి 25,843. అది మిడిల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. ఫైనల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,843. సో ఇక్కడ కొంచెం పిన్ బార్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది కదండి, అది మిడిల్ లైన్ని టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఒకవేళ బుల్లి సైడ్ వచ్చేది ఉంటే 25,795, రేపు అది బ్రేక్ చేసేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 25,843 వరకు రావచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చేది ఉంటే 25,795 వరకు రావచ్చు. లేదంటే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళేది ఉంటే బులీ సైడ్ 25,843ని బ్రేక్ చేసి నెక్స్ట్ టార్గెట్ 25,388 వరకు రావచ్చు. ఇన్ కేస్ అది కూడా బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే 25,965 వరకు ఫైనల్ టార్గెట్. రేపు ఎక్స్పైరీ కాబట్టి మనం కొంచెం మంచి మూమెంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే రేంజ్లో ఉండొచ్చు. సో ఇక్కడ మనకి పిన్ బార్ క్యాండిల్ ఉంది కాబట్టి అది మిడిల్ లైన్ని టచ్ చేసింది. సో అది కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే 25,720ని పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేది ఉంటే 25,720 బ్రేక్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ 25,650. ఒకవేళ రేపు మార్కెట్ కనుక రేంజ్లో ఉండేది ఉంటే 25,795 అండ్ 25,720 ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.